ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 39వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యోసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇస్మాయేలీల యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయునింట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననయు అతని యజమానుడు చూచినప్పుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ మనము యోసేపును జ్ఞాపకం చేసుకుంటే యోసేపు ఎన్నో సమస్యల గుండా ప్రయాణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్న వయసులోనే తన అన్నలు ఏం చేశారంటే వ్యతిరేకం చేసి ఎంతగానో కుట్రలు చేసేసి గోతిలో పడేశారు. ఇక ఇష్మాయేలీలకు అమ్మేయడం జరిగింది ఐగుప్తుకి. అక్కడ కూడా పోతీఫర్ భార్య చాలా ఇబ్బంది పెట్టి చెరసాలలో వేయించడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి అనేకమైనటువంటి బాధలు, శ్రమల గుండా యోసేపు ఉన్నాడు. అయితే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతను చేయనదంతయు కూడా యోసేపునకు తోడై ఉన్నందున అతడు వర్ధిల్లుచు అతడు చేస్తున్నటువంటి యావత్తు కూడా సఫలమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చాలామంది అంటారు, మాకు శ్రమలు వచ్చాయి, మాకు కష్టాలు వచ్చాయి, మాకు బాధలు వచ్చేసాయి, మాకు వేదనలు కలుగుతూ ఉన్నాయి, మా ఇంటిలో ఎప్పుడూ శోధనే అని చెప్పేసి అంటూ ఉంటారు. నీకు శ్రమల గుండా నీవు ప్రయాణిస్తేనే ఆ తర్వాత నీకు నిజమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది. శ్రమలలో కూడా పరిష్కార మార్గాన్ని చూపుతానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి అలాంటి శ్రమలు వస్తే దానిలో నీవు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు. అంతేకాని అలా కాకుండా నాకు శ్రమలే రాకూడదు, నాకు కష్టాలే రాకూడదు, నాకు బాధలే కలగకూడదు అంటే ఎలా కుదురుతుంది? దేవుని సైతము బాధలు పెట్టారు, దేవుణ్ణి ఎంతగానో వేదన పరిచారు, ఎంతగానో అవమానించారు, ఎన్నో బాధలను పెట్టారు. మరి దేవుణ్ణి అలా చేసినప్పుడు మనం ఎంత ఆలోచించండి. కాబట్టి ఇంకా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకము పూర్తిగా కామాంధకారంలో పాపముతో మునిగిపోయిందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఎలా ఉండాలి అంటే మనం దేవుని సహవాసం కలిగి ఉండాలి. దేవుని తోడు కాపుదల మనకు ఉండాలి. అలా దేవుని తోడు మనకు ఉండాలంటే మనం యోసేపు వలె దేవుణ్ణి ప్రతినిత్యము ఆరాధిస్తూ ఉంటారు. యోసేపు దేవుణ్ణి మరువలేదు కాబట్టే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ప్రతి సమస్యలోనూ, ప్రతి ఇబ్బందిలోను, ప్రతి బాధలోను, ప్రతి కష్టంలోనూ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అలా తోడై ఉన్నాడు దేవుడు. అలాంటి శ్రమలను అనుభవించిన తర్వాతే యోసేపును అధికారిగా నియమించాడు. మరి ముందుగానే ఎన్నో ఘోరమైనటువంటి సమస్యలు యోసేపు పడినట్టుగా మనం చూస్తున్నాం. చిన్నప్పటి నుంచే ఆయన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాడు. అలాంటి సమస్యల మార్గంలో ఉన్నటువంటి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు అంటే యోసేపు కలిగినటువంటి ప్రవర్తన, యోసేపు కలిగినటువంటి దేవుని భక్తి, ఆ విషయాలే దేవుడు యోసేపుకు తోడై ఉండే విధముగా చేశాడు. కాబట్టి దేవుడు విడవకుండా యోసేపుకు తోడై ఉండడం వల్ల అతను చేస్తున్నదంతా కూడా వర్ధిల్లుతూ ఉన్నది, సఫలమవుతూ ఉందని బైబిల్ ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది. మరి ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు అందరికీ తోడై ఉంటాడు. కానీ నీవది గమనించాలి. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీతో ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నీవు దేవుని బిడ్డగా ఉండాలి. ముందుగా దేవుని స్తుతించి ఆయనకి ఇష్టమైనటువంటి పనులు నువ్వు చేస్తే దేవుడు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి మరి యోసేపుకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకు కూడా తోడై ఉండాలి అంటే నీవు దేవుని మార్గంలో నడుచుకోవాలి. మరి దేవుని మార్గంలో నువ్వు నడుచుకొని యోసేపు లాంటి గొప్ప దీవెనలు పొందుకోవాలని
నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుడ, మరి ఈ ఉదయకాల సమయంలో తండ్రి యోసేపుకు తోడై ఉన్నందువల్ల అతడు వర్ధిల్లుచు అతడు చేయనదంతా సఫలమవుతుందని నీవు సెలవిచ్చి ఉన్నావు. అలాగే మేమందరం కూడా ప్రభువ, ఈ వాక్యం వినిచిన బిడ్డలందరూ కూడా ప్రభువ నీ యందు భయభక్తులు కలిగి ఉండే విధంగా సహాయం చేయండి. నిజమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటే బిడ్డలుగా ఉండేలా సహాయం చేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి.